శాసనమండలి విపక్ష నేత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనపై వ్యక్తిగత కక్ష పెట్టుకుని అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం అమ్మవారి సంబరాలు సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలను ఆక్షేపించారు. తనపైన జరిగిన కుట్ర వెనుక ఉన్న వాస్తవాలు బయటకొస్తాయని బొత్స చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మాజీ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం అమ్మవారి సంబరాలు సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపైన తీవ్రంగా స్పందించారు. తనను అంతం చేసే కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ప్రతిపక్ష నేతను అవమానించేలా ఆలోచనే ఎక్కువగా కనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ఉత్సవాలకు తాను వస్తున్నానని ముందుగా సమాచారం ఇస్తే కనీస ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిమాను సంబరం తిలకించేందుకు కేటాయించిన వేదిక కూలడంతో తమ పార్టీ ఎమ్మెల్సీ సురేష్ బాబుతో పాటు మరికొందరికి గాయాలయ్యాయని వివరించారు. సిరిమాను ఉత్సవంలో అధికారులు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాల్లో ఆర్భాటం అహంకారమే తప్ప సంప్రదాయాలకు పెద్దగా విలువ ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు ఒక్కో ఆఫీసులో ఒక్కో హుండీ పెట్టి వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. పండుగ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపించిందని మండిపడ్డారు. గతంలో పండుగ విషయంలో నీతులు చెప్పిన గోవా గవర్నర్ ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని ప్రశ్నించారు. తనకు కేటాయించిన వేదిక కూలిపోవడంపైన పలు ప్రశ్నలు సంధించారు. తనను అవమానించాలని లేక అంతమొందించాలనే కుట్రతో చేశారా అంటూ వ్యాఖ్యానించారు. దీని వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.